సన్న జాజిలా పుట్టేసిందిరో మల్లె తీగల చుట్టేసిందిరో తేనె టీగల కుట్టేసిందిరో శశిరేఖ. ఓ ఈ శశిరేఖ. ఎవ్వరూ కంగారు పడకండి, నాకు ఆ పోస్టర్ చూడగానే ఈ పాట అయితే గుర్తొచ్చింది, అందుకే పాడాను. ఇందాకే మనశంకర్ వరప్రసాద్ సినిమా నుండి సెకండ్ సింగిల్ యొక్క అనౌన్స్మెంట్ పోస్టర్ అయితే వచ్చింది. సాంగ్ నేమ్ ఏమో శశిరేఖ అనమాట. ఒక్కసారి ఆ పోస్టర్ లో మన మెగాస్టార్ చిరంజీవి గారి లుక్స్ చూసుకుంటే నిజంగా అసలు ఎలా అండి, ఎట్ ద ఏజ్ ఆఫ్ 70 అసలు ఆ డెడికేషన్ ఏంటి, ఆ స్వాగ్ ఏంటి, ఆ స్టైల్ ఏంటి, అసలు అలా ఎలా మెయింటైన్ చేస్తారండి చిరంజీవి గారు. నిజంగా ఫ్యూచర్ జనరేషన్స్ కి మీరు ఒక ఇన్స్పిరేషన్ లాగా అయితే ఎప్పటికీ అలాగే మిగిలిపోతారు. ఇంకా ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన ఫస్ట్ సింగిల్ మేసాల పిల్ల సాంగ్ ఏదైతే ఉందో అది యూట్యూబ్ లో 75 మిలియన్ వ్యూస్ అయితే దాటేసింది. ఇంకా ఎక్కడ పడితే అక్కడ ఇన్స్టాలో కావచ్చు, ఇంకా యూట్యూబ్ లో కావచ్చు, షార్ట్స్ కావచ్చు, రీల్స్ కావచ్చు, తెగ చేస్తున్నారు. అంతటి బ్లాక్ బస్టర్ సాంగ్ తర్వాత మరొక బ్లాక్ బస్టర్ సాంగ్ అయితే ఇవ్వడానికి వీళ్ళైతే వచ్చేసారు. అదే శశిరేఖ అనమాట. డిసెంబర్ 6th ఈ సాంగ్ కి సంబంధించిన ప్రోమో అయితే మన ముందుకైతే వస్తుంది. డిసెంబర్ 8th ఫుల్ సాంగ్ అయితే మన ముందుకైతే వస్తుంది. ఖచ్చితంగా ఈ సాంగ్ కూడా మేసాల పిల్లలాగే పెద్ద హిట్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నా. ఇంక ఇది పక్కన పెడితే ఆ పోస్టర్ లో ఒక్కసారి మన చిరంజీవి గారి కాస్ట్యూమ్స్ కావచ్చు, అలాగే నయనతార గారి కాస్ట్యూమ్స్ అయితే ఒకసారి అయితే చూడండి. నిజంగా ఇద్దరికి అదిరిపోయాయి కదా. ఇంకా లిటరలీ చెప్పాలంటే మన మెగాస్టార్ చిరంజీవి గారు మెరిసిపోతున్నాడనే చెప్పాలి. ఆ గ్లాసెస్ పట్టుకుని కాళ్ళు అలా మడత పెట్టి అలా స్టైల్ గా నుంచున్నాడు అంతే, మామూలుగా ఉండదన్నమాట. ఖచ్చితంగా ఇది ఒక స్టెప్ లోని స్టిల్లే అని మనకైతే ఆ పోస్టర్ చూస్తేనే అర్థం అవుతుంది. మరి మరొకసారి మేసాల పిల్ల ప్రోమో ఏ విధంగా వైరల్ అయిందో సేమ్ అలాంటి ఒక హుక్ స్టెప్ అయితే పెట్టి ఈ శశిరేఖ ప్రోమోను కూడా వీళ్ళైతే రిలీజ్ చేస్తారు. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. మరొకసారి సోషల్ మీడియా మొత్తం కూడా చిరంజీవి గారు అలాగే నయనతార గారు అయితే కనపడబోతున్నారు. అలాగే అనిల్ రావుపూడి గారు అలాగే మన భీమ్స్ గారి పాట అయితే వినపడబోతుంది. కాబట్టి ఫ్యాన్స్ అందరూ రెడీ అయిపోండి. మరి అదనమాట మ్యాటర్. డేట్ గుర్తుందిగా, డిసెంబర్ 6th ప్రోమో, డిసెంబర్ 8th ఫుల్ సాంగ్ అనమాట. ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ మీకు ఇంకా కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దీనిపై మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.